తర్వాత ఎప్పుడైతే కొన్ని సందర్భాలు వస్తాయి, కొన్ని పరిస్థితులు వస్తాయి, తండ్రి నుంచి వేరైపోవాలి అని అనుకుంటాం, తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోవాలి అని అనుకుంటాం, తండ్రితో సంబంధం కలిగి ఉండకూడదు అని అనుకుంటాం. అలాగా వారు దేవునితో అత్యుత్తమమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండి వారు పరిస్థితులను బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆ యొక్క స్థితిని బట్టి దేవునికి దూరం అవుతూ వచ్చారు. పాపం దేవునికిని, తండ్రికిని, కుమార్తెకి మధ్యలో అదొక పెద్ద అడ్డుబండగా, అడ్డురాయిగా మిగిలింది. అందుకనే తండ్రితో సంబంధాన్ని తెంచేసుకున్నాం. తండ్రితో సంబంధం తెంచేసుకోవడం అనేటువంటిది ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయం. అంటే ఇక్కడ నుండి నా తండ్రితో నాకు అవసరం లేదు, ఇక్కడ నుండి నా తండ్రి చెప్పిన మాట నేను వినవలసిన అవసరం లేదు, ఇక్కడ నుండి నా తండ్రి చెంగుచాటున ఉండవలసినటువంటి అవసరం లేదు, నా తల్లి చెంగుచేతల్లో ఉండవలసినటువంటి అవసరం లేదు. నిర్ణయం నాది. నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను వ్యవహరిస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను నడుస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నా వ్యవహార శైలిని, నా జీవితాన్ని నేను నడిపించుకోగలను అనేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. వచ్చినప్పుడు తండ్రి యొక్క ప్రేమను నీవు కనుక పరిపూర్ణంగా ఆస్వాదించగలిగితే, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు బయటికి వెళ్ళడానికి ఇష్టపడవు. కానీ చాలా సందర్భాల్లో తండ్రిని విడిచి బ్రతకాలి అని అనుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆదాము, అవ్వ అదే చేశారు. తన సొంత నిర్ణయాన్ని, తన సొంత అభిప్రాయాన్ని కలిగి వారు నడుచుకోవాలి అని అనుకుని తండ్రి దగ్గర నుంచి దూరం జరిగిపోయారు. దూరం జరిగిపోయినప్పుడు తండ్రితో సంబంధం ఉంటుందా? సంబంధం ఉంటుంది, కానీ బంధం ఉండదు. అరే ఈడెవడ్రా అని అంటే పలానా వాడు కొడుకండి. మరి ఎలా ఉంటారండి ఇద్దరు? ఏముంటారండి, ఏముంటారండి. అర్థమైందా? సంబంధం ఒకటి, బంధం. సంబంధం ఉంటే సరిపోదు, బంధం కూడా ఉండాలి. వారు దేవుని పిల్లలుగా ఉన్నారు, కానీ తండ్రితో సరైనటువంటి బంధంలో వారు లేకుండా వారు దూరం జరిగిపోయారు. ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రిని విభేదించి బయటకు వచ్చినటువంటి వారే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రిని విభేదించి, తండ్రికి కచ్చి చెప్పి తండ్రిని వ్యతిరేకించి వచ్చినటువంటి వారే. వ్యతిరేకించి రాకపోతే గనక నీ జీవితంలో రక్షణ లేదు. తెలుసా మీకు? మీరు రక్షించబడ్డారు అనంటే మీరు తప్పుకున్నారు కాబట్టే రక్షించబడ్డారు. తప్పుకోకపోతే మీ జీవితంలో రక్షణ అనేటువంటిది లేదు. ఆ కాన్సెప్టే లేదు అసలు. ఇక్కడ కూర్చున్నవారు మీలో ఎంతమంది నేను చాలా పవిత్రంగా బతికానండి, నేను చాలా పరిశుద్ధంగా బతికానండి, నేను ఏ తప్పు చేయలేదు, నేను దేవుణ్ణి అంగీకరించానన్న వాళ్ళు ఉన్నారా? మనమందరం ఏ విధంగా దేవుణ్ణి అంగీకరించాం? ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అనే కదా? అనేనా? లేకపోతే నేను పవిత్రుడిని, పరిశుద్ధిని, నన్ను రక్షించు అని అన్నావా? పవిత్రుడు, పరిశుద్ధుడు అయితే నీకు రక్షణ అవసరంలే. ఎవడైతే పాపం చేశాడో వాడికి రక్షణ అవసరం. ఇలాగా తప్పిపోయి బ్రతికినటువంటి మనల్ని అందరినీ కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు మనల్ని ఏం చేశాడో తెలుసా? ఆయన రక్తాన్ని కాచి, ఆయన శరీరాన్ని వెలగా పెట్టి మనల్ని ఆయన విమోచించాడు, ఆయన మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని పాపము నుండి పవిత్రతలోనికి నడిపించాడు, ఆయన మన పరిశుద్ధతలోనికి నడిపించాడు. మరలా తండ్రితో సంబంధాన్ని, తండ్రితో సహవాసాన్ని, తండ్రితో అన్యోన్య బంధాన్ని మరలా నీవు నేను కొనసాగించడానికి ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన నిన్ను నన్ను దేవునికి అత్యంత సమీపముగా తీసుకుని వచ్చాడు. అదే మాట మీకు ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు. చదవండి.
సరిపోతుంది. ఎవరు పిల్లలు అగడానికి? నా పిల్లలు అన్నాడు అక్కడ. నేను మిమ్మల్ని అందరినీ రక్షించాను కాబట్టి మీరు నా పిల్లలు అని అన్నారా క్రీస్తు? మరి ఎవరు పిల్లలు చేయడానికి ఆయన వచ్చాడు? తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అంటే తండ్రి పిల్లలు అగడానికి అధికారం ఇచ్చాడు. అర్థమైందా మీకు? అధికారం ఇచ్చాడు. క్రీస్తు యేసు మనలను పాపము నుండి విమోచించి తన రక్తాన్ని కాచి తన యొక్క శరీరాన్ని బలిగా పెట్టి ఆయన చనిపోయి నీకు నాకు ఇచ్చిందేంటో తెలుసా? తండ్రితో సంబంధం. తండ్రితో సంబంధాన్ని ఇచ్చాడు. బాగానే ఉంది. సంబంధాన్ని ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే నీకు నాకు ఆయన సంచకరువుగా ఉంటూ ఉన్నాడు. నీకు నాకు ఆయన సంచకరువుగా ఉన్నాడు. చూడండి, ఈ మాట చూడండి. క్రీస్తు యేసు మనలను ఎక్కడి నుండి ఎక్కడికి నడిపించాడు అనంటే ఆయన మనల్ని మరణము నుండి జీవములోనికి నడిపించాడు. అదే మాట రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో కనిపిస్తుంది. మీరు క్రీస్తుతో కూడా, చదవండి, రోమా 6:8, మీరు క్రీస్తుతో కూడా మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, ఆలోచన చేయండి, మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మనం ఏమయ్యాం? మనం రక్షించబడక ముందు, రక్షించిన తర్వాత మనం ఎలాంటి పరిస్థితిలోకి వచ్చాం తెలుసా? ఆ రక్షణ మనకి ఎలా వచ్చింది అనంటే క్రీస్తు చనిపోయాడు. క్రీస్తు చనిపోవటంలో, క్రీస్తు మరణంలో మనం కూడా పాలువారమై ఉన్నాం. ఇది మొదటిది. రెండవది ఏంటో తెలుసా? కొలస్సీలకు 3:1, కొలస్సీలకు రాసిన పత్రిక 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారై, ఇది రెండవది. మూడవది చెప్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:7, ఎఫెసీలకు రాసిన పత్రిక 2:7. పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టాడు. ఆలోచన చేయండి, మనం పాపము చేసిన వారమై ఉన్నప్పుడు క్రీస్తు యేసు మనల్ని రక్షించాడు. రక్షించడం ఎలా జరిగింది అనంటే ఆయన మన కొరకు మరణించాడు. ఆ మరణంలో నీ మరణం ఉంది. ఆయన యొక్క మరణంలో నీ మరణం ఉందో. నువ్వు కూడా ఆయన మరణించినప్పుడు మరణించావు, మరలా ఆయన లేపబడినప్పుడు నువ్వు లేచావు. లేచి ఏం చేసావయ్యా అనంటే పరిశుద్ధాత్ముడు నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుండబెట్టాడు. ఎవరితో కూర్చుండబెట్టాడు? తండ్రితో, కుమారునితో, నిన్ను నన్ను సహవాసంలో ఆయన కూర్చుండబెట్టాడు.